హలో ఫ్రెండ్స్, ఒక కప్పు కాఫీ చల్లారటం, ల్యాప్టాప్ వేడెక్కటం, సూర్యకాంతి భూమిని వేడి చేయటం వంటి విషయాలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. అయితే సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు వేడి ఎప్పుడు మనం ఊహించిన నియామకాల ప్రకారం ప్రవర్తించదట. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆ ప్రత్యేకమైన లక్షణాన్ని ఉపయోగించి నానో స్థాయిలో వేడి బదిలీని గణనీయంగా పెంచగలిగామని చూపించారు. అసలు వారు ఏం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలో కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, పర్డ్యూ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కార్నెగీ మెలాన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ షెంగ్ షెన్ నేతృత్వంలో బృందం ఈ పరిశోధన చేపట్టింది. ఫలితాలు ప్రపంచ ప్రఖ్యాత నేచర్ జర్నల్లో ప్రచురితం చేశారు. సాధారణంగా వేడి ఒక వస్తువు నుంచి మరొక వస్తువుకు వికిరణం, వాహకత్వం లేదా సంవాహనం ద్వారా బదిలీ అవుతుంది. కానీ రెండు వస్తువుల మధ్య దూరం కొన్ని వందల నానోమీటర్లకు తగ్గినప్పుడు నియర్ ఫీల్డ్ రేడియేటివ్ హీట్ ట్రాన్స్ఫర్ అనే ప్రత్యేకమైన ప్రభావం కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో వేడి సాధారణంగా ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఒక వస్తువు నుంచి మరొక దానికి చేరుతుంది. ఈ ప్రభావాన్ని మరింత పెంచేందుకు గాను పరిశోధకులు మెటామెటీరియల్స్ అనే ప్రత్యేకమైన కృత్రిమ పదార్థాలను ఉపయోగించారు. ఇవి సూక్ష్మ స్థాయిలో ప్రత్యేకమైన నమూనాలతో రూపొందించబడిన పదార్థాలు. పరిశోధకులు పలుచని పొరలపై సూక్ష్మ బంగారు నిర్మాణాలు రూపొందించి వాటిని అతి చిన్న దూరంతో ఒకదానికొకటి ఎదురెదురుగా అమర్చారు. ప్రయోగాలలో ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. ఈ బంగారు నిర్మాణాలు ఉన్న వ్యవస్థలో వేడి బదిలీ సాధారణ వ్యవస్థలతో పోలిస్తే 4 రెట్లు పెరుగుతుంది. ఇంత అధిక స్థాయి హీట్ ట్రాన్స్ఫర్ను సాధారణ పరిస్థితుల్లో ఆశించడం కష్టమని పరిశోధకులు తెలిపారు. దీనికి కారణం సర్ఫేస్ ఫోనాన్ పొలారిటన్స్ అనే శక్తి తరంగాలు. బంగారు సూక్ష్మ నిర్మాణాలు ఈ సహజ శక్తి తరంగాలతో కలిసి ప్రతిధ్వని ప్రభావాన్ని సృష్టించాయి. ఫలితంగా శక్తి ఒకవైపు నుంచి మరొక వైపుకు మరింత సమర్థవంతంగా బదిలీ అయిందని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ ఆవిష్కరణకు పలు రంగాల్లో ఉపయోగాలు కూడా ఉండవచ్చు. ప్రస్తుతం కంప్యూటర్ చిప్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు మరింత చిన్నవిగా, శక్తివంతంగా మారుతున్నాయి. అలాంటి వ్యవస్థల్లో అధికమైన వేడిని తొలగించడం పెద్ద సవాల్గా మారింది. ఈ సాంకేతికత భవిష్యత్తులో మెరుగైన కూలింగ్ వ్యవస్థల అభివృద్ధికి ఉపయోగపడే అవకాశమూ ఉంది. అలాగే ఉష్ణశక్తి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే సాంకేతికతల్లో కూడా ఇది దోహదం చేయొచ్చు. చూశారు కదా, నానో స్థాయిలో వేడి ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకునేందుకు కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, పర్డ్యూ యూనివర్సిటీ పరిశోధకులు ప్రయోగాలు నిర్వహించారు. మెటామెటీరియల్ సహాయంతో వేడి బదిలీని 4 రెట్లు వరకు పెంచొచ్చని వారే చూపించారు. ప్రస్తుతం ఈ ప్రయోగాలు ప్రయోగశాల స్థాయిలో ఉన్నప్పటికీ భవిష్యత్తులో కంప్యూటర్ చిప్ల శీతలీకరణ, ఇన్ఫ్రారెడ్ సెన్సింగ్, ఉష్ణశక్తి ఆధారిత విద్యుత్ ఉత్పత్తి వంటి రంగాల్లో సరికొత్త అవకాశాలకు ఇది మార్గాన్ని సుగమం చేయొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.